దైవ దర్శనం అయ్యాక గుడి ఆవరణలో ఎందుకు కూర్చుంటారు? దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న తరువాత గుడి నుంచి బయటికి వచ్చే ముందు కొద్దిసేపు గుడి మండపం లోపల కానీ ప్రాకారం లోపల కానీ కూర్చుని వస్తూ ఉంటారు. అసలు దేవుడి దర్శనం తర్వాత గుళ్ళో ఎందుకు కూర్చోవాలి? అసలు దానివల్ల కలిగే ఫలితం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా దైవ దర్శనం తర్వాత కొద్దిసేపు తప్పక కూర్చుంటాం. అలా ఎందుకు కూర్చుంటామో తెలియదు కానీ పెద్దలు చెప్పారు కదా అని నేటికి పాటిస్తున్నాం. అయితే కొంతమంది దైవ దర్శనం అయిన వెంటనే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళడం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. దానికి అనేక కారణాలు కూడా చెప్తున్నారు. దేవుడు దర్శనం అయిన తరువాత గుడిలో కూర్చోవడానికి అనేక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. సాధారణంగా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ గుడికి వెళ్ళిన వారిని శక్తివంతులుగాను మరియు మంచి ఆలోచనలు చేసే విధంగాను తీర్చిదిద్దుతుంది. అంతేకాదు పాజిటివ్ ఎనర్జీ ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. గుడిలో దైవ దర్శనం అయిన తరువాత మనస్సు శరీరము రెండూ ఉత్తేజితమవుతాయి. గుడిలో విద్యుదయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు కావలసినంత పాజిటివ్ ఎనర్జీ గుడిలో లభిస్తుంది. గుడిలో మూల విరాట్ను ప్రతిష్ఠ చేసే మూలస్థానంలో భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. మూల విరాట్ను ప్రతిష్ఠ చేసే ముందు భూమి లోపల మంత్రాలు రాసిన రాగి రేకులు ఉంచుతారు. ఈ రాగి రేకులు భూమిలో ఉంచడం వల్ల మూలస్థానంలో కలిగే అయస్కాంత తరంగాల శక్తి రాగి రేకుల ద్వారా ప్రసారమవుతాయి. గుడికి వచ్చే భక్తులకు ఆ శక్తి లభించి శరీరం ఉత్తేజితం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండటానికి కూడా ఈ శక్తి కారణం అవుతుంది. కాబట్టి దేవాలయంలో దేవుని దర్శనం తర్వాత కాసేపు ఆలయంలో కూర్చుంటే జీవితంలో కావలసినంత పాజిటివ్ ఎనర్జీ మనకు లభిస్తుంది. గుడిలో దేవుని దర్శనం అయ్యాక మన మనస్సు శరీరము ఉత్తేజితం అవుతాయి. గుడిలో దేవుని మహిమ మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మన మనస్సుని ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతుంది. ఈ పాజిటివ్ శక్తి విరివిరిగా లభ్యమయ్యే ప్రదేశాల్లోనే దేవాలయాలను నిర్మిస్తారు. ఈ ప్రదేశ కేంద్ర స్థానంలో మూల విరాటును ఉంచి ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రదేశాన్ని మూలస్థానం అంటారు. ఈ మూలస్థానంలోనే భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దర్శనం అయిన తరువాత ఆలయంలో కూర్చుంటే చిరాకులు తొలగిపోయి మనసుకి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చెడు ఆలోచనలు తొలగి మంచి మార్గంలో పయనించడానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.